ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. చంద్రశేఖర్ ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు మీరు. అంటే ఫేవరెట్ చాలామంది ఉన్నారు నాకు యాక్టర్స్. నేను ఎక్కువ తారక్తోని నేను అంటే కొద్దిగా క్లోజ్గా మూవ్ అవ్వగలను వేరే హీరోల కంటే. రాజమౌళి గారు బాహుబలి అంత పెద్ద హిట్ తర్వాత ఒక కాలేజీకి వెళ్ళారు. ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది, మీ ఫేవరెట్ హీరో ఎవరు అని చెప్పేసి స్టూడెంట్స్ అడిగారు. కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ టైంలో ఆయన ఏ బాలీవుడ్ హీరో పేరు చెప్పినా ఓకే అంటారు, ఎందుకంటే అంత పెద్ద హిట్ కొట్టున్నారు. ఏ హాలీవుడ్ హీరో పేరు చెప్పినా ఆయన ఎవరు ఏమి క్వశ్చన్ చేయరు, ట్రోల్ చేయలేరు కూడా. బాహుబలి రేంజ్ అది. కానీ అంత పెద్ద సక్సెస్ కొట్టిన తర్వాత కూడా అదే వేదిక మీద మీ ఫేవరెట్ హీరో ఎవరంటే తారక్, ఎన్టీఆర్ఏ నా ఫేవరెట్ హీరో అని చెప్పారనమాట. అంత బాండింగ్ ఏంది వాళ్ళిద్దరి మధ్య? అంటే ఫస్ట్ సినిమా నుంచి ఇది ఉంది, మేబీ అదే ఉంటుంది. సో తను కూడా చిన్నపిల్లోళ్ళ వాళ్ళ ఇంట్లో అందరితో కలిసిపోతారు కాబట్టి తెలియకుండా బాండింగ్ వచ్చేస్తుంది. అసలు ఇద్దరు ఎలా ఉంటారు సార్ సెట్లో? తను ప్రభాస్ అయినా అంతే. ప్రభాస్ తారక్ వీళ్ళు బాగా అంటే కలవడం, ఇంట్లలో కలవడం, అందరిలో కలిసిపోవడం ఇట్లాంటివి బాగుంటాయి. తారక ఇంకా అదే మ్యాచ్ని వీళ్ళు కూడా చిన్న పిల్లోళ్ళే అన్నట్టే చూసిండు స్టూడెంట్ నెంబర్ 1 నుంచి. మేబీ అది ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్ సెన్సెస్? నేను ఇప్పుడు ఏం లేదు అని ఒకరు ఇద్దరు అడిగినారు కొత్త సినిమాలు, కొత్త వాళ్ళే, కొత్త హీరోలు. అది సరే మేబీ చేస్తా నెక్స్ట్ మంత్ అంతే. ఈ సీరియల్ జరుగుతున్నాయి. సీరియల్లో ఇప్పుడు జెమినీకి ఒకటి శివంగి అని, జీటీవీకి ఒకటి లక్ష్మీ నివాసం అని, మరి రంగుల రాటం ఈటీవీకి మల్లెమాల వాళ్ళది. ఇవి చేస్తున్నా. ఏమైనా అడపదడప సినిమాలు వస్తే అవి చేస్తున్నా. పెద్ద సినిమాలు అయితే ఏం లేవు. ఓకే. ఈ చిన్న వాళ్ళు వస్తే వాళ్ళు ఒక 4 రోజులు అడుగుతారు, చేస్తా. మళ్ళీ ఎప్పుడన్నా 2 రోజులు అడుగుతారు, అట్లా. రాజమౌళి గారితో అంటే మీకు ఒక ట్రావెలింగ్ ఉంది. సో దానివల్ల మీరు ఆయనకి నచ్చారు, ఆయన మీకు నచ్చారు. యాక్టింగ్ పరంగా మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. సో మీరు ఆయన సినిమాల్లో కనిపిస్తున్నారు, ఓకే. బోయపాటి గారితో మీ అనుబంధం ఏంటి? ఆయన కూడా మ్యాక్సిమం ఆయన సినిమాల్లో మిమ్మల్ని ఉంచుకునేలా చూస్తుంటారు. లేదు అంటే నేను బోయపాటి గారిది లెజెండ్ చేశారు, అఖండ చేశారు. అఖండాలో ఒక చిన్న వేషము. ఇంకా మన ఇవే కొద్దిగా అంటే మధ్యలో ఒకటి శక్తి అనే సినిమా వచ్చింది కదా, అందులో చిన్న వేషం. అంటే చిన్నదంటే నేను నా ఫేస్ కూడా కరెక్ట్గా అనిపించదు. వస్తున్నాను, చంపేస్తాను, పోతాడు. దమ్ము దమ్ము దమ్ము. అయితే దాంట్లో ఏదో చిన్న అంటే నేను ఇట్లా ఉంది చిన్నది. నేను భయపడిగాడు, నేను చేస్తాను. అప్పుడు వేరే షూటింగ్లో ఉంటే నేను మళ్ళీ వచ్చి నైట్ అంతా చేసి వెళ్ళిన. సో ఏం శేఖర్ చిన్నది ఏమనుకోకు, ఇట్లా ఇచ్చినాను, మీరు ఉన్నారు కదా సార్, అందుకే వచ్చేసినాను. అట్లా లెజెండ్లో పిలిచిండ్రు. అట్లా దీంట్లో అంటే మీరు వెళ్ళి ఎవరిని అవకాశాలు అడగరు. బోయపాటి గారు ఎలా గుర్తుపెట్టుకున్నారు మిమ్మల్ని? ఆయన గుర్తుపెట్టుకుంటారు. అది ఆయనకి ఉంది కంపల్సరీ. ఇప్పుడు ఒక సినిమా ఉన్నాయంటే నెక్స్ట్ సినిమా తీసేవాడు పక్కా మైండ్లో ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడ 1లో చనిపోయాను కాబట్టి ఓకే, లేదంటే కంపల్సరీ 2లో కూడా ఉండేవారు. అది ఆయనకి ఉంటుంది. నేను సూటబుల్ అయితే పక్కా పెట్టుకుంటాను. అండ్ రాజమౌళి గారు, మహేష్ బాబు గారు సినిమా చేస్తున్నారు, SSMB. రాలేదా? కాల్ రాలేదా? నాకేం కాల్ రాలేదు, ఏం కాల్ రాలేదు. తెలుసా ఆ సినిమా గురించి ఏమన్నా మీకు? ఎలా ఉండబోతుంది? మస్తు. ఇప్పుడు నేను ఎప్పుడు కలవను నేను రాజమౌళి గారిని. మీరు చాలామంది అనుకుంటారు టచ్లో ఉంటారు, ఫోన్ చేసుకుంటారు. అసలు ఆయన నంబర్ కూడా నా దగ్గర ఉండదు. అవునా? ఆయన నంబరు ఉండదు నా దగ్గర. ఎప్పుడు కలుసుకున్నదే లేదు అసలు. షూటింగ్ ఉంటే నాకు కబురు వస్తుంది, పలానా డేట్లో. నేను ఆ డేట్ పోయినప్పుడు ఆయన ఉంటాడు కాబట్టి ఊరికే అంతే చూసుకుంటాం, హేయ్ అంటాం, ఓ సెకండ్ ఇచ్చుకుంటాం. కథ ఏదైనా సీన్ ఉంటే చెప్తారు, లేదంటే
ఇక అటు ఇటు పోయినాక మళ్ళీ నా సీన్ వచ్చినప్పుడు అప్పుడు శేఖర్ ఇది సంగతి. లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు రాజమౌళి గారిని? ఆర్ఆర్ఆర్ అప్పుడే షూటింగ్ అయిపోతే ఇప్పుడు దాకా కలవలేదా? నీకు అలా ఇంకా కాల్ కూడా చేయలేదు? లే ఫోన్ నంబరే ఉండవు. నేను ఎప్పుడు కాదు, మాకు ముందు నుంచి అంతే, ఎప్పుడు హ్యాపీ బర్త్డే ఇట్లా మెసేజ్ పెట్టుడు కానీ ఏమి లేవు ముందు నుంచి అంతే. ఇప్పుడే కాదు, అది కొత్త కాదు, అట్లాంటిది ఏం లేదు. మేబీ నా ప్లేస్లో ఉంటే వేరే వాళ్ళు ఏమో తెలియదు మరి ఇట్లుండేటప్పుడు. నాకు అంత ఫ్రీడమ్ ఉంది, అంత ఫ్రీడమ్ ఇచ్చిండ్రు నాకు. త్రిబుల్ ఆర్ ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని, అంటే ఒక ఇండియన్ సినిమా మొత్తం రాజమౌళి వైపు తిరిగి చూసింది. అంతకుముందు బాహుబలి ఉంది, బాహుబలి 2 ఉంది, చాలా పెద్ద సక్సెస్. బట్ ఒక కొన్ని దశాబ్దాల పాటు రైవల్రీగా ఉన్న ఫ్యామిలీస్, బట్ అంటే రైవల్రీ అంటే సినిమా పరంగా, కాంపిటీషన్ పరంగా రైవల్రీ. నందమూరి కుటుంబం, మెగా కుటుంబం, అక్కడి నుంచి ఒక ఇద్దరు వార్స్ని తీసుకొచ్చి, ఇద్దరు బిగ్గెస్ట్ మాస్ హీరోస్, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఒక సినిమాలో పెట్టి అంత పెద్ద పవర్ఫుల్ మూవీ తీయాలన్న ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు మీ అందరూ ఎలా ఫీల్ అయ్యారు? మీకు ఆ విషయం తెలిసినప్పుడు, రాజమౌళి ఎన్టీఆర్ని, రామ్ చరణ్ని పెట్టి సినిమా తీస్తున్నారు అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? ఏమో మేము ఎప్పుడు డిస్కషన్, మేము కలిసింది లేదు, ఏం లేదు. ఎవరైనా నా దోస్తులు ఇప్పుడు వాళ్ళని కూడా ఏం నేను ఒకటే అనుకుంటా, అద్భుతం జరుగుతుంది అనేది మాత్రం అనుకుంటా అంతే. ఇద్దరు ఉన్నారంటే కొద్దిగా ఇలా వెళ్తున్నారు పీరియాడికల్గా, అది అని అదొకటి ఏదో అద్భుతం ఉంటుందని మాత్రం తెలుసు నాకు అంతే. ఏదో అంతకుమించి ఇంకా నాకు వేరే ఏం ఆలోచనలు, డిస్కషన్లు ఏమవుతుంది మా అసలు అట్లాంటి ముచ్చట్లే ఉండవు మా దగ్గర. ఎవరైనా మాట్లాడుకుంటారేమో నాకు తెలియదు, కానీ నేను అసలు దాని జోలికి కూడా పోను, నాకు ఏది తెలియని కూడా తెలియదు. అండ్ త్రిబుల్ ఆర్లో మీరు వాళ్ళిద్దరితో కాంబినేషన్ సీన్స్, ఇద్దరితో కాంబినేషన్, అది గుజరాత్లో అదే పాము కాటేస్తుంది కదా చరణ్ గారికి, అప్పుడు తారకు మేమందరం ఉంటాం ఆ సీన్లో. కాంపిటీషన్ అది అసలు మేము షూటింగ్ చేసినట్టే లేదు, అది చూస్తుంటే సినిమాలో అమ్మా ఈ టైంలో మేము కామెడీ చేసింది అనుకుంటాం. అంత పవర్ఫుల్ సీన్లో, అంత పవర్ఫుల్ సీన్లో మేము నవ్వుతున్నాం 2:30కి, షార్ట్ ఆపేసి నవ్వుతున్నాం. ఆయననేమో ఈయన నడుముగిలుతాడు, ఈయననేమో ఆయన నడుముగిలుతాడు, మధ్యలో నేను దొరికినా. సార్ ఏమో ఎవరా ఫస్ట్ స్టార్ట్ చేసిందని ఆయన అంటారు, ఏమో నేను చూడలేదు సార్ అని నేనంట, చూసింటా. కానీ ఇప్పుడు ఈయనకి చెప్తే నాకు పరిచయం, ఆయనకి చెప్తే మళ్ళీ నాకు పరిచయం, ఎవరికి వెళ్తారు కానీ ఏమో సార్ నేను ఏదో అటు చూసుకుంటున్నా సార్, నాకు తెలియదు చూడలే అంటే ఆయన నవ్వుతుంటే ఆయనకు అర్థమైపోయింటుంది, వీడు చెప్పాడు ఎట్లా ఎవరు చేసిందనేది తెలుసు కానీ చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇద్దరిలో ఎవరు అల్లరి, ఎవరు ఫస్ట్కి వెళ్తారు? ఫస్ట్ డెఫినెట్గా తారకేనా. తారకు స్టార్ట్ చేసి సైలెంట్ ఉంటాడు. అది కానీ నేను తర్వాత సినిమా అరే ఈ సీన్లో కదా మేము ఇంతగా నవ్వుతున్నాం, అసలు షార్ట్ ఎంతసేపు ఆగిందంటే వన్ మోర్. ఇప్పుడు చరణ్ పాడుకున్నాడు ఇట్లా, ఇప్పుడు మొత్తం ఇట్లా ఉంటాడు, ఈడ ఇట్లా అంటే ఇట్లా చూస్తుంటా ఇట్లా, ఇక ఇదొకటి ఉంటుంది. అది నేను అనుకున్నా గుజరాత్లో జరుగుతుంది ఇది, రాత్రి 2:30 అవుతుంది, ఆ టైంలో జరిగింది ఇది అంతా. అంటే వాళ్ళిద్దరూ కూడా పెద్ద మాస్ హీరోలు, స్టార్ హీరోలు, ఒకరి మధ్య ఒకరికి ఇగో కానీ అట్లాంటివి ఏమి ఉండేవి కదా? ఏం లేదు, వాళ్ళు ఇద్దరు ముందు మంచి ఫ్రెండ్స్ కదా. అదేం అంటే బయట వాళ్ళిద్దరు ఫ్యాన్స్ మా హీరో పెద్ద అని చెప్పి కొట్టుకొని చచ్చిపోతారు. ముందు నుంచి ఉన్నదే కదా మన దగ్గర, ఇప్పుడు ఏం కొత్త ఏముంది. ఇప్పుడు మనం మెయిన్ ఏంటంటే ఏదన్నా ఒకవేళ జనాలు ఆలోచించుంటే ఈ 2 క్యారెక్టర్లకి ఏది పవర్ఫుల్ ఉంటుందని ఆలోచించారు. ఎవరిని ఎక్కువ చూపిస్తారు, ఎవరిని తక్కువ చూపిస్తారు అనేది. కానీ మొత్తం ఓవరాల్గా ఎంత న్యాయం చేస్తారంటే ఆయన, ఇది ఎక్కడ ఇంత తక్కువ కాదు. అవును, ఇప్పుడు అంటారు కదా ఈ కాలు ఇట్లా వచ్చింది, ఆ ఇంటర్వ్యూలో చెప్తారు కదా డ్యాన్స్ అని, సేమ్ అట్లనే ఆ క్యారెక్టర్లు కూడా అట్లనే ఉంటాయి. మీరు 2 సైమల్టేనియస్గా ఉంటుంది. అవి ఎక్కడ ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టర్ ఇండివిజువాలిటీ వేరే, ఆ బిహేవియర్ వేరే, ఆ భాష వేరే, సో ఆ క్యారెక్టరైజేషన్స్ వేరే తప్ప
ఇక్కడ ఏ క్యారెక్టర్ ఇది అయినట్టు ఉండదు మనకి. గుజరాత్లో అప్పుడు ఎన్ని రోజులు షెడ్యూల్ ఇస్తారు అది? 5 రోజులు అంతే గుజరాత్. 5 రోజులు చరణ్ గారు పక్కనే ఉన్నారు కదా, అంటే చరణ్ గారు ఒక మెగాస్టార్ ఇండస్ట్రీలో ఒక 3 దశాబ్దాలు పైగా ఆ సింహాసనం మీద కూర్చొని శాసిస్తున్న మనిషి, అలాంటి ఒక వ్యక్తి కొడుకు వారసుడు. ఈయన కూడా అంతే స్థాయిలో తండ్రికి తగ్గ కొడుకు నిరూపించుకున్నాడు. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి బిహేవియర్ ఎలా ఉండేది సెట్స్లో? బిహేవియర్ మీరు చరణ్తో ఒకసారి వర్క్ చేసిన, చరణ్తో మాట్లాడిన, మనకి అసలు ఆ ఇదే ఉండదు అసలు. అతను నేను చెప్పలేను కానీ అతనితో వర్క్ చేసిన వాళ్ళు కానీ, తనతో పరిచయం ఉన్న వాళ్ళు కానీ చెప్తారు. అది ఏం ఉండదబ్బా. అది ఇంత పెద్ద స్టార్ నా రేంజ్ ఇది అట్లా ఏమి ఉండదు అసలు ఉండదబ్బా. మనం అనుకుంటాం అంతే. ఇప్పుడు వీళ్ళందరూ అనుకుంటారు యాయిలే ఇప్పుడు ఉన్న ఏ హీరోలైనా అసలు ఆ బిహేవియరే లేదబ్బా ఇక్కడ. కాకపోతే ఎవరి క్యారవాన్లో వాళ్ళు కూర్చుంటారేమో తప్ప అసలు ఎవరికి లేదు. అది నేను ప్రతి ఇంటర్వ్యూలో ఆలోచిస్తూ ఉంటాయి. అడిగినప్పుడు అంతా వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు కూడా నా లెక్కనే ఉంటారు అనలేను నేను. ఇంతే, ఇట్లనే ఉంటారు వాళ్ళు. ప్రతి ఒక్క హీరో అంతే బా, ఒక్కరనే కాదు అందరు అట్లనే ఉన్నారు. నాకు మరి ఎందుకు వచ్చిందో ఇది బిహేవియర్ ఇట్లా ఉంటే అట్లా ఉంది, ఆయన ఎట్లుంటాడు ఈయన ఎట్లుంటాడు, ఎందుకు వచ్చిందో టాపిక్ తెలియదు. కానీ నా దృష్టిలో ఎప్పుడు ఎవ్వరు అట్లా బిహేవ్ చేసిందో లేదు. ఇంతమందిని చూసినాను నేను, ఇంతమంది యాక్టర్స్తో పనిచేసి అస్సలు